NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోనిలో శబరిమలకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు మండల దీక్ష చేసి దేవాలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు సుమారుగా 60 నుంచి 70 మంది దాకా అయ్యప్ప స్వాములు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లారు. అయ్యప్ప స్వాములను పలకరించడానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భారీ ఎత్తున ఆదోని రైల్వే స్టేషన్ కు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవేంద్రప్ప మాట్లాడుతూ, ఇలా అయ్యప్ప స్వాములకు అయ్యప్ప దర్శనాల కోసం తెలుసుకుని పోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ NSTV రిపోర్టర్ వారితో తెలిపారు. ఉండగలైతే గంటగా పర్లేదు. ఎక్కువ కర్నూలు జిల్లా ఆదోని అయ్యప్ప స్వాములు ఎంతోమంది ఈరోజు ఇరువురు కట్టుకుని 60 రోజులు దీక్ష చేసి శబరిమలకే వెళ్తున్నారు. వారితో పాటు వారి కుటుంబం నుంచి భార్య, పిల్లలు, బంధువులు అందరూ వచ్చి వాళ్ళకి సెండప్ చక్రం వచ్చినారు. అలాగే మనతో పాటు శబరిమలకు పోయి అయ్యప్పలు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్న వాళ్ళ యాత్ర గురించి మాట్లాడదాం. ఈరోజు దేవేంద్ర స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో ఆదోని నుండి శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాము. సుమారుగా స్వామి ఎన్నో సంవత్సరం మీరు పోవడం యాత్రకి? 41 నుంచి పోతూనే ఉంటారు. ఈ రోజు ఎంతమంది స్వాములు మీ వెనక పిలిచిపోతున్నారు? ఎప్పుడు కానీ 50, 70, 60 2 బస్సులు వేసినాం, ఇది టీటీలు వేస్తున్నాం, అంతా పోతున్నాం. అందరూ శబరి యాత్ర అందరూ కలిసిపోతున్నారు. అందరు కలిసి మా అంటే ఎప్పుడు మిక్స్ కాలేదు, ఎవరు మిక్స్ కాదు. నాతో మీ పేరు స్వామి? కే దేవేంద్ర ఆదోని. NSTV వారి ఆధ్వర్యంలో ఓం శ్రీ స్వామి. ఈరోజు పేట వీరభద్ర స్వామి గుడి దేవాలయం నుంచి దాదాపు 35 మంది మాలలు ఇరుముడి కట్టుకొని శబరిమలకి బయలుదేరినాము. ఆ స్వామి అయ్యప్ప కృప ఆశీస్సులు మాపై ఉండాలని. ఎన్నపడి స్వామి? కన్యాస్వామి. ఇంకా ఆదోని బసవరం నుంచి స్వామి 30 మంది స్వాములు బయలుదేరుతున్నాం శబరిమలకి. యాత్ర దిగ్విజయం కావాలి. ఆ స్వామికేశ్వరం మొక్కున్నాం. స్వామి అయ్యప్ప. స్వామి